ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ పోటీలకు మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లతో పాటు ఫైనల్స్ ఇక్కడ జరగనున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో క్రికెట్ మైదానం పెండింగ్ పనులను పూర్తి చేశారు. ఫ్లడ్ లైట్లు, ఆటగాళ్లకు అవసరమైన సౌకర్యాలు, వీఐపీ బాక్సులు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఏపీఎల్ మ్యాచ్లు జరగనున్నందున మంగళగిరి మైదానంలో ఏర్పాట్లు, పాసులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. ధన్యవాదాలు గౌతమ్. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ దశ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అనేక ఏర్పాటు కూడా చేశారు. వాస్తవానికి స్టేడియం పూర్తిగా అందుబాటులోకి వస్తుందో లేదన్నటువంటి అనుమానాల మధ్య దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఏసీఏ ఈ స్టేడియంని పూర్తి స్థాయిలో మిగతా సౌకర్యాన్ని కూడా పూర్తి చేసి ఆటలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీజన్లో జరుగుతున్న ఏపీఎల్ 3వ దశ పోటీల్లో 12 మ్యాచ్లను మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. దీనికి సంబంధించి రేపటి నుంచి మ్యాచ్లన్నీ కూడా ప్రతిరోజు కూడా 2 మ్యాచ్లు చొప్పున జరగనున్నాయి. 8 లీగ్ మ్యాచ్లతో పాటు 3 ప్లే ఆఫ్లు, అలాగే ఒక ఫైనల్ మ్యాచ్ 30వ తారీఖున ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే రేపు జరిగేటువంటి ప్రారంభ మ్యాచ్లకు ప్రముఖ హీరో సినీ నటుడు రామ్ చరణ్ ఇక్కడికి వస్తున్నారు ప్రత్యేక అతిథిగా. పెద్ద సినిమాలో అతను ఒక క్రికెటర్గా కూడా అందించిన తరుణంలో ఆయన ప్రత్యేకంగా రేపటి పోటీలకు ఆహ్వానించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ప్రధాన ఆకర్షణగా రేపు రామ్ చరణ్ నిలవన్నారు. రేపటి నుంచి జరిగేటువంటి ఈ పోటీలు చూసేందుకు ఎక్కువగా పాఠశాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలకు, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా చూసే విధంగా కూడా రోజు కొన్ని పాఠశాల విద్యార్థులకు తిలకించే విధంగా కూడా ఉచితంగా కూడా పాసులు పంపిణీ చేశారు ఏసీఏ. అలాగే దాదాపు 17,000 మంది కూర్చునే విధంగా కూడా తిలకించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి 25,000 మంది సీటింగ్ చూసేందుకు ఏర్పాటు ఉన్నప్పటికీ విద్యార్థులను ఎక్కువ మందిని అనుమతిస్తామని చెప్పేసి ఏసీఏ అధికారులు చెబుతున్నారు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. ఈ స్టేడియంలో ఇటీవలే ఫ్లడ్ లైట్ కూడా బిగించి అందుబాటులోకి తీసుకొచ్చిన తరుణంలో డే నైట్ మ్యాచ్లకు కూడా అవకాశం ఏర్పడింది. పిచ్ కూడా చాలా సుందరంగా కూడా తయారు చేశారు. పచ్చిక కావచ్చు, లేకపోతే చుట్టూ సౌకర్యాలు, గ్యాలరీలు ఇవన్నీ కూడా చాలా అధునాతనంగా నిర్మించారు. దీంతో పాటుగా ఆటగాళ్లు వచ్చి ఉండేందుకు అనువైనటువంటి వసతులు కూడా ఇక్కడ 75 గదులు కూడా ఏర్పాటు చేశారు. వీఐపీ లాంజ్ కావచ్చు, ఇతర అన్ని సౌకర్యాలతో కూడా మంగళగిరి స్టేడియం సిద్ధమైంది. భవిష్యత్తులో మరికొన్ని కీలక మ్యాచ్లకు కూడా మంగళగిరి క్రికెట్ మైదానంలో నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని ప్రకటించారు. ఇక 30న జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా వచ్చి ఆ రోజు జరిగేటువంటి విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆయన పాల్గొంటారని చెప్పి కూడా ఏసీఏ నిర్వాహకులు చెప్పారు. ఇది మంగళగిరిలో జరిగినటువంటి ఏపీఎల్ 3వ దశ పోటీలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, అమరావతి. ధన్యవాదాలు చంద్రశేఖర్.